నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీగలాగితే డొంక కదిలినట్టుగా ఇప్పుడు క్యాసినో వివాదంలో మూలాలు కేటీఆర్ కున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తోంది. అసలు ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి క్యాసినో వ్యవహారంలో ఏం జరుగుతోంది, ఎవరు దీంట్లో కీలక నిందితులుగా ఉన్నారు, దీని వెనకాల పాపం ఎవరిది మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులుగా ఉన్నటువంటి జకీర్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే సార్. సార్, తెలంగాణ రాజకీయాల్లో మందు, విందు, చిందు వీటన్నిటికి కూడా బీఆర్ఎస్ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ గా కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ఆరోపిస్తుంది. మరోవైపు అనేక డ్రగ్స్ దందాలకు కూడా బీఆర్ఎస్ పార్టీకి కొంత అప్పచెప్పిన మూట కట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా తెలంగాణలో ఎప్పుడు లేనటువంటి వివాదం క్యాసినో వివాదం. దీని వెనకాల కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రముఖ నాయకులు కేటీఆర్ ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. సో దీన్ని ఎట్లా చూడాలి? నిజంగానే ఇది వాస్తవమా, అవాస్తవమా, ఎవరి హస్తం ఉంది దీని వెనకాల, ఏంటి అంటే ఎట్లా చూడాలి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి, అంటే టీఆర్ఎస్ పార్టీ 2014లో అధికారంలో వచ్చినప్పటి నుంచి కనుక మనం చూస్తే తెలంగాణలో పర్టికులర్గా హైదరాబాద్లో, అంటే మన క్యాపిటల్లో ఈ రకమైన కల్చర్, అంటే హైదరాబాద్ చుట్టూ ఫామ్ హౌస్ల కల్చర్, హైదరాబాద్ సిటీలో పబ్బుల కల్చర్, ఈ పబ్బుల్లో డ్రగ్స్ అమ్మకానికి సంబంధించిన కల్చర్, ఇవన్నీ కూడా కొత్త సంస్కృతి. ఇదంతా విష సంస్కృతి. ఈ విష సంస్కృతి విజృంభించిన, విష సంస్కృతి పెద్ద ఎత్తున విస్తరించిన దాన్ని అడ్డుకోవడంలో కేసీఆర్ ఎందుకు విఫలమయ్యాడనేది చాలా కీలకమైన పాయింట్. కేసీఆర్ వచ్చిన తర్వాత ఆయన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నది ఏమిటంటే, ప్రభుత్వం వచ్చినప్పుడు తెలంగాణ మొత్తంలో ఎక్కడ కూడా ప్యాకాట ఉండడానికి వీలేదని చెప్పాడు. ఆయన జూదాన్ని నిషేధించాడు. మీ అందరికి తెలుసుంటుంది, మీకు ప్రతి క్లబ్, ఏ క్లబ్లో కూడా ఆయన ఈ జూదాన్ని నిర్వహించడానికి వీలేదని ఆయన ఇష్యూ చేశాడు. దాని ప్రకారం ఎక్కడ కూడా ఏ క్లబ్లో కూడా ఎక్కడ జూదం అనేది లేదు. సో పేకాటను నిషేధించారండి. పేకాటను నిషేధించారు. పేకాట అనేది మనకి ఎప్పటి నుంచో వింటున్న మాట, అది తరతరాల నుంచి ఉంది. సరే, వాట్ ఎవర్. అంటే పేకాట కూడా ఒక దశలో ఏంటంటే, ఇక్కడ మనకి బేగంపేటలో సెలబ్రిటీ క్లబ్ ఏదో ఉంది, దానిపైనుంచి ఒకళ్ళిద్దరు ఎవరు ఆత్మహత్య చేసుకున్నారు. ఏది జూదంలో పైసలు బాగా పోగొట్టుకుని. అది నార్త్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఎవరో, సంథింగ్ కరీంనగర్, వరంగల్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు, ఒకళ్ళిద్దరు, నాకు గుర్తులేదు. మరి జరిగింది. అది ఎప్పుడు జరిగింది? బీఆర్ఎస్ గవర్నమెంట్ రావడానికి కొద్ది రోజుల ముందు ఏదో జరిగింది, సంథింగ్ వాట్ ఎవర్. అందువల్ల ఏంటంటే కేసీఆర్ చాలా పర్టికులర్గా జూదం అనేది ఉండకూడదు అనేది ఆయన నేర్చుకున్నాడు. బట్ వేరాజ్ ఈ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఇది ఏమిటంటే ఆధునిక విష సంస్కృతి. అంటే నడమంత్రపు సిరి అంటాం కదా, డబ్బు ఎప్పుడైతే మీకు అప్పరంగా వస్తుందో విచ్చలవిడిగా మీకు డబ్బు వచ్చి పడుతుందండి. మీరు ఏం చేయాలి? నెక్స్ట్ మీరు విలాసాలకు అలవాటు పడతారు, మీరు జల్సాలకు అలవాటు పడతారు. ఆ విలాసాలు జల్సాలు చేయడానికి ప్లాట్ఫామ్స్ కావాలి, పబ్బులు కావాలి. సో డ్రగ్స్ లాంటి మహమ్మారి మనం అంతకుముందు చాలా రేర్గా వినేవాళ్ళం. నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు కంబైన్డ్ ఏపీలో మనం చాలా అరుదుగా వినేవాళ్ళం డ్రగ్స్ అనే మాట. ఎక్కడో ఒక చోట 6 నెలలకో సంవత్సరానికో ఒక చిన్న వార్త వస్తే చాలా గొప్ప. కానీ ఆ 10 ఏళ్లలో 2014 to 2024 వరకు విచ్చలవిడిగా ఈ డ్రగ్స్ సంబంధించిన మహమ్మారి విషయం. అందువల్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా పర్టికులర్గా నార్కోటిక్స్ సంబంధించిన సెల్ని బాగా స్ట్రెంథెన్ చేశారు. సో ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ ఉండడానికి వీలేదు, డ్రగ్స్ రహిత తెలంగాణ కావాలని ఆయన కాంక్షిస్తూ ఆ రకమైన చర్యలు తీసుకుంటున్నాడు. సో ఇప్పుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఇష్యూ కాడికి వద్దాం మనం. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సన్నిహితుడు, అనుచరుడు. కేటీఆర్తో పాటు సంతోష్తో పాటు పూణేలో చదువుకున్నాడు. ఆ రకంగా వీళ్ళ మధ్య సంబంధాలు ఉన్నాయి, అంటే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ సన్నిహిత సంబంధాల కారణంగా మరి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపిస్తున్నట్టు, అట్లాగే సీనియర్ నాయకుడు అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు ఆరోపిస్తున్నట్టు, అసలు ఈ మొత్తం ఎపిసోడ్లో కేటీఆర్ హస్తం ఎంతవరకు ఉంది, అసలు ఉందా లేదా అనేది తెలవాల్సి ఉంది. అంటే ఎంక్వైరీ అనేది ఇప్పుడు లీగల్ నోటీసులు ఆయనకి ఇచ్చారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో తోల్కట్ట అనే ఒక ఏరియా ఉంది. అక్కడ ఒక ఫామ్ హౌస్ ఉంది, అది 11 ఎకర్స్లో ఉంది. ఆ 11 ఎకరాల పరిధిలో ఉన్న ఫామ్ హౌస్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పేరు మీద ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. దానికి సంబంధించి లీగల్ నోటీసులు ఇచ్చారు. ఎందుకంటే భూపతి రాజు అనే వ్యక్తి దాన్ని నడిపాడు. ఇది ఈ క్యాసినో అంటాం కదా మనం, అంటే గోవాలో మాత్రం, ఇండియాలో గోవా ఒకటే లీగల్గా ఉంది, మిగతా ఎక్కడ చేసినా అది ఇల్లీగలే. ఇక్కడ ఏం చేసిందంటే కోడి పందాలు కూడా నిర్వహించారు, క్యాసినో కూడా నిర్వహించారు. దీంతో భూపతి రాజు శివకుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతనితో పాటు దాదాపు 64 మందిని అరెస్ట్ చేసి కేసులు పెట్టి జైలుకు పంపించారు. అక్కడ
దొరికినాయి వీళ్ళకి, పోలీసులకు దొరికినాయి అంటే ₹1,00,00,000 విలువ చేసే క్యాష్లో బెట్టింగ్ కాయిన్స్ అంటారు వాటి సపరేట్గా. ఆ కాయిన్స్ దొరికాయి, ప్లేయింగ్ కార్డ్స్ దొరికాయి, అట్లాగే 80 పందెం కోడలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అట్లాగే అందులో 46 కోడి కత్తులను చేసుకున్నారు, 30 లక్షల నగదును, అట్లాగే 55 లగ్జరీ కార్లను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. 55 లగ్జరీ కార్స్ అంటే లగ్జరీ కార్ అంటే దాదాపు కోటికి తక్కువ కానీ కాదు. సో ఈ పర్టికులర్ ఫామ్ హౌస్ అంటే ఎక్కడైతే పోలీసులు రైడ్ చేసి ఇదంతా మొత్తం స్వాధీనం చేసుకున్నారో, ఎవరినైతే అరెస్ట్ చేశారో, ఈ ఫామ్ హౌస్ ఎవరిదని వాళ్ళు ఎంక్వైరీ చేస్తే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పేరు మీద ఉన్నట్టుగా గుర్తించారు. అందువల్ల ఆయనకి లీగల్ నోటీస్ ఇచ్చారు. ఆయన ఏమంటారంటే నాకు అసలు సంబంధమే లేదు అనేది ఆయన ఆర్గ్యుమెంట్గా మనం పత్రికలో చూస్తున్నాం. ఈ మొత్తంలో కేటీఆర్ పేరు బాగా మారుబోతుంది. మరి నిజానికి కేటీఆర్ పైన ఇవాళ కొత్తగా వచ్చిన వ్యవహారమే, ఆరోపణలు ఏమీ కాదు. గతంలో కూడా చాలా ఇష్యూస్ అంటే ఫిలిం ఫీల్డ్ వాళ్ళు డ్రగ్స్ కేసులో ఉన్నప్పుడు కూడా కేటీఆర్ ప్రమేయం ఎక్కడో ఉందనో, కేటీఆర్కి సంబంధించిన సన్నిహితుల పాత్ర ఏదో ఉందనో అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. మళ్ళీ డ్రగ్స్ విషయాల్లో కూడా ఆయన పైన ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఆయన సన్నిహితుడే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, వెరీ నియర్ టు క్లోజ్ టు కేటీఆర్. కాబట్టి కేటీఆర్ సన్నిహితుడు కాబట్టి సహజంగానే పొలిటికల్గా హీట్ పెరిగే అవకాశం ఉంటుంది. సో దీంట్లో నిజాలు ఏమిటి? ఇప్పుడు ఫామ్ హౌస్ ఆయన పేరు మీద ఉంది, ఆయనేమో నేను లీగల్గా సమ్ లీజ్కు తీసుకున్నాను అనేది చెప్తున్నట్టుగా కొన్ని కథనాలు వస్తున్నాయి. వెదర్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి డైరెక్ట్గా ఆయన నిర్వహిస్తున్నాడా, లేకుంటే ఫామ్ హౌస్ మరెవరికైనా తాను లీజుకు తీసుకొని అక్కడ ఇంకెవరికైనా కొన్ని రోజుల పాటు ఇచ్చాడా? ఇస్తే ఈ భూపతిరాజ్ శివకుమార్ లాంటి వాళ్ళు ఈ ఇప్పుడు కోళ్ల పందాలు లేకుంటే క్యాసినో ఇటువంటివన్నీ మనకెవరికి తెలియదు. అంటే హైదరాబాద్లో నిర్వహిస్తున్నట్టు తెలియదు. హైదరాబాద్ శివార్లో, హైదరాబాద్లోనే మొయినాబాద్ ఎంత దూరం ఉందండి మనకు. సో మొయినాబాద్లోనే ఇటువంటి అన్నీ నిర్వహిస్తున్నారనే సమాచారం నిజానికి ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. ఇది బయటకు వచ్చింది, బయటకు రానివి ఇంకా ఎప్పుడైతే ఒకటి రాజేష్ ఫామ్ హౌస్ కల్చర్ అని ఎప్పుడైతే తెలంగాణ అది టీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రారంభమైందో అక్కడి నుంచి ఇదంతా ప్రారంభమైంది. నిజానికి అంటే ఫామ్ హౌస్లలో ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలుసుకోవడానికి ఛాన్స్ లేదు. మీరుగా నేను కానీ ఒకరి ఫర్ ఎగ్జాంపుల్ మన మిత్రుడు ఎవరితో ఒక ఫామ్ హౌస్ ఉందనుకుందాం, మనం ఏదో డైరెక్ట్ వెళ్ళిపోవడానికి లేదు, పోలీసులు కూడా వెళ్ళిపోవడానికి లేదు. దానికి సంబంధించి ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. దానికి సంబంధించి పర్టికులర్గా ఏదైనా కోర్టు కానీ ఇంకేదైనా డైరెక్షన్స్ తప్ప, అందులో సెర్చ్ వారెంట్ ఉంటే తప్ప లేదు కదా. లేనప్పుడు ఫామ్ హౌస్ ఏం జరుగుతుందో మనకి ఎట్లా తెలుస్తుంది? దాంట్లో వ్యభిచారం జరుగుతుందా, లేకుంటే డ్రగ్స్ వాడకం జరుగుతుందా, లేకపోతే ఇట్లా కోడి పందాలు, లేకుంటే ఇంకేదో అంటే చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది, లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ ఉన్న సమయంలో ప్రభుత్వంలో కీలకమైన పాత్రలు పోషించిన వాళ్లకు ఈ సౌకర్యం ఉంటుంది. అంటే వాళ్ళు నిర్వహించదలుచుకుంటే లేదా వాళ్ళ తరపున మనుషులు ఎవరైనా చేయదలుచుకుంటే పోలీసుల సైడ్ నుంచి మద్దతు తీసుకోవచ్చు. అప్పుడు పనిచేసిన వాళ్ళు ఇంకా ఇతరత్ర కూడా అప్పుడు స్కోప్ ఉండేది కావచ్చు. సో మొత్తం మీద ఏంటంటే దీనిపైన థరో ఎంక్వైరీ జరుగుతోంది. మరి దీంట్లో ఎవరు దోషి ఏంటనేది తేలాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. సో ఇది ఖచ్చితంగా క్యాసినో వివాదంలో ఎవరి పాత్ర ఏంటో కూడా ఖచ్చితంగా ఎంక్వైరీలో తేలాల్సినటువంటి అవసరం ఉంది. మీరు కూడా ముఖ్య నాయకులకు సంబంధించినటువంటి అంశం వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వ్యవహారంలో ఉంది అని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.